ఆ టైంకి ఐ ఆల్రెడీ ఫినిష్డ్ రైటింగ్ మోనాంపియర్. నౌ నేను మోనాంపియర్ కొంతమంది ప్రొడ్యూసర్లకు చెప్పాను. ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్, కానీ ఫిల్మ్ స్కూల్లో ఐ హ్యావ్ ఎ మెంటర్, Madhu sir. He's really helpful for me. So I used to call him whenever I find myself lost, and he would try to guide me. So he made me meet few people, but their requirement was that కథంతా బాగుంది, ఈ సినిమా తీద్దాం, నేను డబ్బులు కూడా పెడతా, బట్ నాకు తెలిసిన వాడు కొడుకోడు ఉన్నాడు, అన్ను పెట్టుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అప్పటికి ఐ వాజ్ లైక్ ఓకే, ఏ కొత్తతో చేస్తే ఉందిలే, బట్ ఐ జస్ట్ వాంట్ సీ హిమ్ అని అనుకున్నా. అండ్ కొన్ని ఫొటోస్ ఏవో పంపారు. హీ వాజ్ ఎ మోడల్ బేసికల్లీ, అండ్ ఐ డోంట్ వాంట్ ఎ మోడల్. అండ్ ఈ క్యారెక్టర్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ లైక్ ఎనీబడి. I don't want someone with large biceps in that story. It would be too antithetical ఆ క్యారెక్టర్కి. సో లేదు, ఐ డోంట్ వాంట్ కాస్ట్ హిమ్. ఆ తర్వాత ఇంకో ప్రొడ్యూసర్, ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అతన్ని కలిసి హీ వాజ్ రెడీ టు గివ్ మీ లైక్, అతనేం పెద్ద ప్రొడ్యూసర్ కాదు, కానీ నాకు 3 lakhs కావాలంటే 6 lakhs ఇస్తాను. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఐ కెన్ ఎఫర్డ్ మోర్ స్టఫ్. బట్ హిస్ కండిషన్ వాజ్ ఆల్సో దట్ ఆయనకి తెలిసిన మోడల్ ఫ్రెండ్ అవడం మేడం అని పెట్టుకుంది. సో ఈ పాటికి ఐ జస్ట్ టోల్డ్ హిమ్ దట్ జహీర్ నా ఫ్రెండ్, ఐ జస్ట్ కాస్ట్ జహీర్, ఇంకెవరిని పెట్టుకో. బట్ ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ హ్యాపీ. షూట్ రేపు అనుకున్నప్పుడు ముందు రోజు హీ వాజ్ ఇన్ సమ్ పబ్. నాకేం బడ్జెట్ రిలీజ్ చేయలేదు. హీ డిడ్ంట్ ఈవెన్ టాక్ విత్ మీ అబౌట్ ద ప్లాన్స్. వెన్ ఎవర్ ఐ కాల్డ్ హిమ్ టు టాక్, హీ వుడ్ జస్ట్ గోస్ట్ మీ. సో ముందు రోజు ఫోన్ చేసినప్పుడు చెప్పు ఏంటి అన్నాడు, పబ్ సౌండ్ వస్తుంది. ఇంకా తిక్కుబుట్టి కాల్ కట్ చేసేసి, సినిమాటోగ్రాఫర్ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. మేము బేసిక్గా 5 members. సో ఐ జస్ట్ టోల్డ్ హిమ్, ఇది పరిస్థితి, మనమే తీసుకోవాలి ఇంకా సినిమా, ఇంత బడ్జెట్ అవుతుంది, నేను ఇంత పెడతా. నేను మా ఇంట్లో అడగలే, ఏం అడగలేదు, ర్యాండమ్ ఫిగర్ చెప్పా, ఇంత పెడతా, నువ్వు ఎంత పెడతావో చెప్పు అని అన్నా. సో హీ వాజ్ ఆల్సో లైక్, ఇంట్లో అడగలే, ఎవరిని అడగలేదు, ఆ మిగతా పార్ట్ నేను చూసుకుంటా. సో now the difficult part comes, so that I have to go to my home and tell them that నాకు ఇంత డబ్బులు కావాలి, నేను సినిమా తీసుకురా, తిరిగి వస్తే లేదో నాకు తెలియదు. సో దట్ ఈస్ లైక్ ఎ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ పిచ్. బట్ eventually they really were cool about it. ఆలోచించారు, they took their time, but they said okay, we'll give you the money. వెనక్కి వస్తే లేదా అని కూడా మేము అనుకోవట్లేదు, బట్ జస్ట్ లుకింగ్ ఎట్ హౌ ప్యాషనేట్ యు ఆర్, ఓకే దిస్ ఇస్ లైక్ ఫిల్మ్ స్కూల్ కో ఆర్ సంథింగ్ ఎడ్యుకేషన్కి ఇస్తున్నట్టు అనుకుంటాం, టు డూ యువర్ థింగ్ అని. ఈ ఫ్రెండ్ కూడా హీ టాక్డ్ ఇన్ హిస్ హోమ్, ఏవేవో చెప్పాడు. అతను హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, ఈ ఫిలిం ఓటీటీలో వచ్చేస్తుందని. సమ్వేర్ నాకు కూడా ఉన్నా కానీ నేను ఐ మెయింటైన్ ద వస్తే రావో తెలియదు టోన్. బట్ పాపం హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్, అండ్ వాళ్ళ ఇంట్లో కూడా బాగా చాలా ఆశలు పెట్టుకున్నారు. దే పుట్ సమ్ మనీ. మొత్తానికి షూటింగ్ అయితే అయిపోయింది. దెన్ ఐ హ్యావ్ ద రష్, ఐ వెంట్ టు డిఫరెంట్ స్టూడియోస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్కి బేసిక్గా మా డివిజన్ ఏంటంటే, ప్రొడక్షన్ అంతా నేను పెట్టుకుంటా, పోస్ట్ ప్రొడక్షన్ అతను పెట్టుకుంటాడు. ఇట్ వాజ్ లైక్ 60-40 థింగ్. సో ఐ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ చీప్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ హిమ్, హీస్ మై ఫ్రెండ్ ఎంత కాదనుకున్నా. అండ్ there were few studios, no, this will be a funny thing అనుకుంటా, వాళ్ళు వెరీ చీప్ అమౌంట్స్, 60K 70K కి they will edit, color grade, dub, do everything for your film. No, 60K sounds big, but still they'll do everything for 60K is cheap. ప్రైస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బట్ ఏదో తేడా కొడుతుంది. దేర్ షుడ్ బి సమ్ క్యాచ్. సో మీ ఫిల్మ్స్ ఏమైనా ఉంటే పంపించండి అని అన్నాం. worst mistake of my life. I think nobody should watch those kinds. It was so bad. అప్పుడు అర్థమైంది ఏంటంటే, చీప్ స్టూడియోలు దొరుకుతాయి, 10,000కి చేసేవాడు దొరుకుతాడు, బట్ వాళ్ళు సరిగా చేయరు. దెన్ అగైన్ లాస్ట్ పప్పీ లాగా ఇడి తిరిగి మళ్ళీ మా ఫిల్మ్ స్కూల్ దగ్గర ఫోన్ చేసి, సార్ ఐఎమ్ జస్ట్ లాస్ట్, నా దగ్గర ఇంతే ఉన్నాయి. దీంతో నాకు నా ఆశలు కూడా మరీ ఎక్కువ ఉండే. ఐ కాంట్ కంప్లైంట్ అబౌట్ ఇట్, బికాస్ I was wanting a like top grade color, beautiful mixing and everything with the limited budget I had. So, but I know problem. He tried to talk with the studios.
మా ఫిలిం స్కూల్ నుంచి వస్తున్నాడు, అది ఇది ఈ హెల్ప్ మీ ఎలా. సో ఒక్క స్టూడియో వాళ్ళు మాత్రం ఒప్పుకున్నారు, జనరల్ గా మేము ఈ ప్రైస్ అసలు చెయ్యము, ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోము, బట్ బట్ యాజ్ యువర్ దిస్ పర్సన్స్ రికమెండేషన్, ఓకే విల్ ట్రై అన్నారు. And that's where the ship begins to lose control from my hands. ఎందుకంటే now I'm in a position where I'm receiving a favor even though I'm paying it. వాళ్ళు జనరల్ గా పెద్ద స్టూడియో కాబట్టి ఐఎమ్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ఎ ఫేవర్. సో వాళ్ళు ఎప్పుడు నాకు టైం ఇస్తే నా సినిమాకి, నేను అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది చేసి పెడతారా, ఇస్ మై పొజిషన్. అండ్ దే రియలీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ బికాస్ 8 months తీసుకున్నారు ఫర్ 1 hour 20 minute ఫిల్మ్. నేను 2 months లో కట్ చేసిస్తే దే టుక్ 8 months టు కలర్ గ్రేడ్ ఇట్, సౌండ్ మిక్స్ ఇట్, అండ్ డబ్బింగ్ కూడా అవసరం లేదు. ఐ హ్యాడ్ ఆల్ ద ట్రాక్స్ అండ్ ఐఎమ్ రియలీ అబ్సెసివ్ అబౌట్ లేబులింగ్ థింగ్స్. సో I have separate tracks for dialogues, ambience and everything. ఆర్గనైజేషన్ అంతా కూడా నేనే చేసిస్తే జస్ట్ దాన్ని ఓవర్లే చేసి మిక్స్ చేసి నాయిస్ తీసేసి ఒక బ్యూటిఫుల్ ఓవర్లే చేయడానికి దే టుక్ లైక్ 5 months, అండ్ దెన్ కలర్ గ్రేడ్ చేయడానికి ఇంకో 3 months. ఆ 3rd month ఎండింగ్ కి కూడా దేర్ వర్ సో మెనీ గ్లిచెస్ ఇన్ ద ఫిల్మ్, లైక్ అక్కడక్కడ షార్ట్లు అవతాయి. నేను వెళ్ళి చెప్పినప్పుడు అదొక్క ఫ్రేమే కదా అంటారు. బట్ ఇఫ్ ఐఎమ్ ర్యాండమ్ డూడ్ వాచింగ్ ద మూవీ అండ్ దెర్ ఇస్ ఎ గ్లిచ్, ఇది ఖచ్చితంగా ఎవడెవడో చూసే ఉంటాడు, ఎవడెవడికో తెలుస్తుంది. ఇట్ విల్ ఆల్ బీ లైక్ చిన్న సినిమా వైబ్, అండ్ ఐ డోంట్ వాంట్ దాట్ హ్యాపన్. సో పట్టుబట్టి మళ్ళీ చేయించుకున్న తర్వాత ఈ పాటికి 2022 January, అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ పీపుల్ స్టాప్డ్ ఆస్కింగ్ మీ వెన్ విల్ మై ఫిల్మ్ కమ్ అవుట్, జీవితంలో ఏం చేస్తున్నావు ఇవన్నీ అడగడం మానేసి. నాకు కూడా యాక్చువల్లీ దెర్ వాజ్ బియర్డ్ లిటరలీ, అండ్ అప్పటిదాకా నేను నమ్మేవాడిని కాదు, బిజీగా ఉన్న జనాలు గడ్డం పెంచుకుంటారు అవన్నీ నాకు లేదు. Accidentally I was having a beard and people were thinking I was very sad and all. So yeah, అప్పటికి కూడా ఎక్కడో ఇంత అయిన తర్వాత మూలకి ఎక్కడో కాన్ఫిడెన్స్ అయితే ఉండింది దట్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్, పీపుల్ విల్ బై ఇట్. సో బట్ ఫస్ట్ థింగ్, హౌ విల్ ఐ అప్రోచ్ ఓటీటీస్? బట్ ఇట్ వాజ్ మిస్ఫార్చ్యూన్ ఆన్ మై బిహాఫ్ అనుకోవచ్చు, ఎందుకంటే 2021 ఎండ్ వరకు కూడా కొంచెం ఓటీటీస్ వర్ రియలీ ఓపెన్, దే వర్ యాక్సెప్టింగ్ స్టఫ్, అట్లీస్ట్ యూ కుడ్ రీచ్ దెమ్. బట్ 2022 టైంకి మొత్తం సాచురేట్ అయిపోయింది. దెర్ వాజ్ ఆహా అండ్ టూ మచ్ కంటెంట్, ఆహాలోనే చాలా కంటెంట్ వచ్చేసి 2022 Januaryలో ఇట్ బికేమ్స్ సో టైట్ దట్ ఈవెన్ ఆహా వాజ్ నాట్ యాక్సెప్టింగ్ తెలుగు కంటెంట్ బికాస్ వాళ్ళ క్యాలెండర్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్లోడెడ్ విత్ కంటెంట్. అండ్ నేను ఒక్కనే కాదు, చాలా మంది ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశారు, చాలా మంది అన్ని చోట్ల, యూట్యూబ్ లో కూడా తెలుగు వన్ దేర్ ఎవ్రీవేర్ దేర్ వర్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ వెయిటింగ్. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఐ వుడ్ జస్ట్ బి స్టాండింగ్ బిహైండ్ ద క్యూ వెయిటింగ్ ఫర్ మై టైం. సో దట్స్ వెన్ ఐ యాక్చువల్లీ 2017లో ఐ సా దిస్ మూవీ కాల్డ్ ఆమిస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్. ఎక్కడ యూట్యూబ్ లో వచ్చిందా? లైక్ ఆర్ ఇస్ ఇట్ ఇంటర్నేషనల్ అస్సామీస్ ఫిల్మ్ అన్నమాట. అనురాగ్ కశ్యప్ ప్రెజెంట్. ఓకే ఓకే. సో ఆ ఫిల్మ్ మోడల్ లో వచ్చిందంటే watchmyfilm.com లో వచ్చింది. అండ్ ఆమిస్ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అ వే దట్ మీకు సినిమా నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే రీఫండ్ తీసుకోవచ్చు. ద సేమ్ టికెట్ విల్ బి రీఫండెడ్ బ్యాక్. సో I bought the film, I liked it, and I did not take a refund, but this model was back in my head. వీళ్ళు ఎవరు తీసుకోకపోతే నేను సెల్ఫ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా వెబ్సైట్ లో. బట్ వాళ్ళకు కూడా ఒక క్రైటీరియా ఉందన్నమాట, ఐ హావ్ టు సబ్మిట్ మై ఫిల్మ్, దే హావ్ టు అప్రూవ్ ఇట్, ఇది మా స్టాండర్డ్స్, మేము తీసుకునే మూవీస్ క్వాలిటీలో ఉంటే తీసుకుంటాం. లైక్ దే వాంట్ టు బి, ఐ కెన్ సే దే వాంట్ బి మూవీ ఫర్ ఇండియన్ సీన్ లాగా. యా, అండ్ దే ఆర్ ఏ గుడ్ బంచ్ కూడా. నేను వాళ్ళతో మాట్లాడా, అండ్ ఫస్ట్ ఐ సెండ్ దెమ్ మై మూవీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో సెండింగ్ దెమ్ టు నెట్ఫ్లిక్స్. నా మెయిల్ లో దెర్ ఇస్ లేబుల్డ్ category for all the requests that I have sent to different OTTs and stuff, movie, Netflix. There was a point where I was hunting for email IDs and I found them. I found a bunch of them. నా దగ్గర Netflix, Prime, ZEE5, Hotstar, content acquisition mail IDs direct ఉన్నాయి, and I sent them, they replied to me, and the common answer was నీ మూవీ చాలా బాగుంది, బట్ దానిలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి మేము తీసుకోము. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేరు, హీరో ఇస్ నోబడి,
డైరెక్టర్ ఈజ్ నోబడి అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ రిలీజ్డ్ ఇన్ థియేటర్. సో మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ మిగతా 3 లేకపోయినా జస్ట్ థియేటర్ లో రిలీజ్ అయి ఉన్న ర్యాండమ్ Random film that I think I was getting at that. ఎందుకంటే lot of movies don't have these 3 as well. Look at Sohail అనే ఒక బిగ్ బాస్ యాక్టర్ నుంచి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ like బిగ్ బాస్ లో కంటెస్టెంట్ లాగానే యాక్టర్ అయ్యాడు. When he does movie also, not many things like you said batting actors gani or the other criteria doesn't necessarily fit in at the scale that OTT is looking at, but just because he has a theatrical release, there is a pull in terms of okay audience వస్తున్నారు, they are entering into screen. But back to back 4 సినిమాలు చేస్తాడు భయ్య, టైం దొరికిందా టక్ 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 చేస్తాడు. Then he went viral on social media. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? He literally like అయిపోయింది, మెంటల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అక్కడ చూస్తారా లేదా మీకు గుర్తుతారా మీ ఇంటికి వచ్చి అన్నట్టు. నేను ఆ వీడియో చూసినప్పుడు దట్ వాస్ హాంటింగ్ ఫర్ మీ, ఎందుకంటే నా మనసులో థాట్స్ అన్న ఒక మనిషి బయటకు చెప్పుకుని ఏడుస్తుంటే నాకు నో ఐ కాంట్ వాచ్ దిస్ అనుకుంటా. No, but yeah, I think most people think at the end of the day barrier to entry at this point for Telugu cinema is too high. I feel we want to enter into that mainstream place. Meaning variables gaani, cost gaani, when you attach everything like this, it almost becomes like an unachievable thing unless until Sukumar my daddy, Trikram Akul, lekapothe Chiranjeevi వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ నేను అట్లా అంతా ఉండకపోతే గానీ ఇట్స్ లైక్ ఆ నాన్న వెళ్ళి పక్కన ఆడుకో, అజయ్ హీరో లాగా పెట్టుకో, ఆర్ పుట్ సమ్ అదర్ నవదీప్ ఆర్ సమ్వన్ లైక్ దట్, వాళ్ళతో సినిమాలు చేసుకోను. దేర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ హూ విల్ గివ్ యూ మనీ టైప్స్. లైక్ యూ కెన్ నెవర్ గో ఫుల్లీ మెయిన్ స్ట్రీమ్, యూ కెన్ నెవర్ బి ఫుల్లీ హిందీ. ఆ మధ్యలో లైక్ సినిమా గల్లా పట్టుకొని అడుగుతున్నావు నువ్వు, అసలు డబ్బులు ఏవిరా, రేపు రికగ్నిషన్ ఏదిరా అని ట్రైంగ్ టు ఫైట్ విత్ యువర్ ఓన్ ఇన్నర్ డీమన్స్ ఎట్ దిస్ పాయింట్. స్లోలీ ఆర్ యూ యాజ్ అ ఇండీ డైరెక్టర్ హూస్ ఆన్ ద సీన్ యాక్టివ్లీ మీరు చూస్తున్నారా హౌ ఇట్ ఇస్ చేంజింగ్ ఆర్ ద ల్యాండ్స్కేప్ ఇస్ చేంజింగ్ తెలుగు సినిమా? డూ యూ థింక్ రైట్ నౌ is there any positive or upward vertical movement push unda in the indie cinema journey? Like because now Avanti cinema has come out, there's another person who makes crowd-funded films, like Nathan, my pair much man, he looks little bit like Suhas, I forgot his name. He makes like very etlanti in your face thought provoking, not thought provoking, thought provoking, sorry, in your face shock bait, rage bait content చేస్తుంటాడు. And I don't know, he passes it off as like something, so next level ఇది కాన్స్ కి వెళ్ళాల్సిందే ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నట్టు చెప్పాడు బట్ మరి ఇంటర్వ్యూస్. బట్ ఐ డోంట్ నో హూ హీ ఇస్, ఐ కీప్ ఫర్గెటింగ్. బట్ యా, లైక్ డూ యూ థింక్ దేర్ ఇస్ అ గ్రోత్ ఆన్ ద సీన్? లైక్ వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? ఉందనే అంట, ఎందుకంటే లైక్ అనకపోతే కష్టం ఇప్పుడు ఇంకా ఎట్ దిస్ పాయింట్. లేదు అంటే I won't reveal the name, but నేను కొన్నాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ లో పనిచేశాను. they are calling freshers indie film makers, and నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే there are like ఒక 10 సినిమాలు ఉన్నాయి, all of them are independent films, and కొన్ని చూస్తే నాకు జెలసీ వచ్చింది because that was mind blowing. This is the stuff that Telugu people should be making అనిపించింది. And of course there would be some mistakes, ఎందుకంటే independent film there would be some compromises, mistakes కాదు. So but either way that is new, that is nuanced and everything. ఇలాంటివి ఉన్నాయి, and వాళ్ళు కూడా నాలాగే they are facing the same problem. Nobody would stream their films, but వీళ్ళంతా కూడా ఇప్పుడు బేసిక్ గా ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇప్పుడు ఏవైతే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీస్తున్నారో దే కాంట్ పుట్ ఇట్ ఎనీవేర్, but they can use it as their demo film. And the celebrities, producers today are actually very reachable. చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రో నేను ఈ సినిమా తీసా, యూ కెన్ వాచ్ ఇట్, నచ్చితే నాకు చెప్పండి, నా దగ్గర వేరే స్క్రిప్ట్ ఉంది. దట్స్ వెరీ ఈజీ దీస్ డేస్. అండ్ అప్పట్లో లాగా గేట్ బయట నుంచుని యూ డోంట్ నీడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. So that is really gone, you say, like that's no more existent and all. Like someone who's never say, because I am maybe Bob at least ఒక విధంగా చెప్పాలంటే has inner workings, చేశాడు whatever. Let's not go too much into it, but yeah, like me, someone who's like sitting on the periphery of
like my Telugu movie ni నేను ఒక పెరిఫెరీ నుంచి చూస్తూ for me I always assume because ఇప్పుడు కూడా తెలుగు సినిమాలో చూస్తే స్ట్రగ్లింగ్ గైస్ ఆర్ లైక్ అన్న ఒక్కసారి మాట్లాడతాను అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి ఆ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో ఐ కెప్ట్ అస్యూమింగ్ లైక్ ఇప్పుడు కూడా అట్లానే మూవీస్ అండ్ హౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్ అండ్ మనోజ్ చెప్పినట్టు దే ఆర్ యాక్చువల్లీ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్. నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే షుడ్ బట్ బెటర్ దాన్ last 2 years అని చెప్పొచ్చు. It was like everyone is coming up with their own production houses. ఇంకా అయిపోయింది, అందరూ తిరిగి అలసిపోయారు. వాడిని పోయి అడిగి వీడిని పోయి అడిగి అందరూ అలసిపోయారు. ఇప్పుడు హెల్ప్ చేయడం రాబోయే మనకి మనమే గడుక్కోవాలి అని చెప్పుకొని ఓల్డ్ వెబ్సైట్ వాడు పెట్టుకుంటుండు. దే ఆర్ పోస్టింగ్ దేర్ మూవీస్. లైక్ ఇట్లానే ఇప్పుడు మనోజ్ పెట్టినట్టు కూడా 99 రూపీస్కు ఎంతో కొంత దే ఆర్ పోస్టింగ్ ఇన్ దర్ ఓన్ వెబ్సైట్స్, దర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్ చేసుకుంటున్నారు. అండ్ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ దీస్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ విల్ grow and they'll be able to take those independent movies into the audience even faster. Ante. Fingers crossed. And guys, now for the plug, Manoj has made his movie Mon Ampere and we will attach the link down in description. We also want to sponsor 10 people to watch his movie. So meeku chudalani unte comment cheste I will personally pay for them and help you watch these movies. No, adding to that, I followed the same model of Amis. If you guys loved the movie, people can pay more. If you hated my movie, absolutely, you can get it. You can get the refund. Refunded. Totally.